నిన్న ఒక ప్రోమోనైతే రిలీజ్ అయింది బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష. ఆ ప్రోమో గురించి అయితే కొద్దిగా మాట్లాడుకుందాం. అయితే ఈ బిగ్ బాస్ 9లా కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. అంటే బిగ్ బాస్ వాయిస్ ఒకటి చేంజ్ అవుతుంది, మళ్ళీ బిగ్ బాస్ రూమ్స్ అసలు డిజైన్ ఎట్లా చేసారు దాని గురించి మాట్లాడుకుందాం. అగ్ని పరీక్ష సెలక్షన్లు ఎట్లా జరుగుతున్నాయి, అసలు ఎప్పటి వరకు సెలక్షన్లు జరుగుతున్నాయి, అసలు ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఓటింగ్ సిస్టమ్ ద్వారా వాళ్ళను కంటెస్టెంట్లకు సెలెక్ట్ చేసి మెయిన్ బిగ్ బాస్ 9 ఫైనల్ కంటెస్టెంట్లక పంపించడం అయితే జరుగుతుంది. అయితే కొంతమంది సెలబ్రిటీలు కూడా బిగ్ బాస్ 9కు రావాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఈ అగ్ని పరీక్ష షో ద్వారా వాళ్ళకు మైనస్ అవుతుంది. అంటే కామన్ మ్యాన్లకు ప్లస్ అవుతుంది, సెలబ్రిటీలకు మైనస్ అవుతుంది. ఇదంతా దేని గురించి, అసలు ఏం జరుగుతుంది అగ్ని పరీక్ష షోలో, ఈ ప్రోమో ఏంది, ఎట్లా వాళ్ళని సెలక్షన్ చేస్తారు అనేసి ఇవన్నీ డీటెయిల్ తెలుసుకుందాం. ఈ తెలుసుకునే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ రివ్యూలు ప్రతి ఒక్కటి వస్తాయి. ఇంకోటి చేసుకున్న వాళ్ళు ముందు ఒక లైక్ అయితే వేసుకోండి అబ్బా. లైక్ అయితే ఏముంది, ఇట్లా వస్తే అయిపోతుంది. లైక్ వేసుకుంటే ఏంటంటే మనం చెప్పేది నలుగురికి యూజ్ అవుతుంది, నలుగురికి పోతుంది, వీడియో వైరల్ అవుతుంది అని, అంతే. ఓకేనా? లైక్ అయితే మర్చిపోద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అగ్నిపక్ష షో అనేది మీ అందరికీ తెలిసిందే. కామన్ మ్యాన్ కోటల కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది. కామన్ మ్యాన్ బిగ్ బాస్ 9 తీసుకున్నాం అనే వరకే 18,000 నుంచి 20,000 వీడియోలు, 3 minutes వీడియోలు పంపించారు యాజమాన్ టీంకు. ఆ యాజమాన్ టీం అంటే బిగ్ బాస్ యాజమాన్ టీంలో ఆ 18,000 20,000 వీడియోలను చూసి ఎవరి వీడియో కరెక్ట్ ఉంది, జెన్యున్ అనిపించిన వీడియోలను ఒక 200 వరకు తీసుకోవడం, 200 నుంచి 100 జల్లెడ వేయడం, 100 నుంచి 100 క్యాండిడేట్లను గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూల ద్వారా ఒక 45 మందిని సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఆ 45 మందితోనే ఈ అగ్ని పరీక్ష షో అయితే రన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఈ 45 మంది నుంచి మళ్ళా 15 మందిని చేయడం, 15 మంది నుంచి ఒక 5 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ 9 ఫైనల్ కంటెస్టెంట్లు తీసుకోవడం, ఇదైతే ప్రాసెస్ అయితే నడుస్తుంది. అయితే మనము ఇప్పటి వరకు కూడా 5 మందినే బిగ్ బాస్ 9 కంటెస్టెంట్లకు పంపిస్తారు అనుకున్నాం, కానీ 9 మందిని పంపించే ఛాన్స్ కూడా ఉంది. బిగ్ బాస్ 9 కామన్ మ్యాన్ కంటెస్టెంట్లకు 9 మందిని కూడా పంపించే ఛాన్స్ ఉంది. అది ఏందో, అది ప్రాసెస్ ఏందో మనం అన్నీ తెలుసుకుందాం. ఓకే. అయితే నిన్న మనకు బిగ్ బాస్ ప్రోమో అయితే వచ్చేసింది. బిగ్ బాస్ ప్రోమో వచ్చేసింది రాగానే ఫస్టే ముగ్గురు గ్రాండ్ మాస్టర్లు నవదీప్ గారు, అభిజిత్, బిందు మాధవ్ గారు, వీళ్ళు ముగ్గురు అయితే గ్రాండ్ మాస్టర్లు అయితే రివీల్ అయిపోయారు. ఈ బిగ్ బాస్ షో అనేది, బిగ్ బాస్ అగ్నిపరీక్ష షో అనేది ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 5 వరకు హాట్స్టార్లో టెలికాస్ట్ అవుతుంది. టెలికాస్ట్ అవుతుంది. అదంతా షో ఓటింగ్ పరంగా వాళ్ళను ఎవరైతే బిగ్ బాస్ అగ్ని పరీక్ష కామన్ మ్యాన్ కంటెస్టెంట్లు వాళ్ళందరూ ఓటింగ్ పరంగా వాళ్ళనైతే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే జనాలు ఓటింగ్ చేస్తారు, వాళ్ళ ఆటను చూసి, వాళ్ళ టాస్క్ను చూసి, ఓటింగ్ ద్వారానే వాళ్ళు మెయిన్ కంటెస్టెంట్లుగా వెళ్ళడం అయితే జరుగుతుంది. అయితే కొంతమంది అంటే జడ్జులు కొంతమందిని చేస్తుండొచ్చు, కొంతమంది ఓటింగ్ పరంగా చేస్తుండొచ్చు అనేసి కొద్దిగానైతే ఆలోచనలు ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 5 మెంబర్స్ మనం ముందు నుంచి అనుకున్న కామన్ మ్యాన్ 5 మెంబర్స్ ఓటింగ్ ద్వారా తీసుకొని, లేదా ఇంకొక 4 మెంబర్స్ జడ్జి ద్వారా తీసుకుంటారా, అంటే ఓవరాల్గా 9 మెంబర్స్ కామన్ మ్యాన్ బిగ్ బాస్ 9కు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేసి అయితే టాక్ అవుతుంది. అయితే బిగ్ బాస్ అగ్ని పరీక్షల 45 మందిని ఈ అగ్ని పరీక్షను అయితే తీసుకోవడం జరిగింది. ఈ 45 మంది నుంచి కొంతమంది మీ అందరికి తెలిసింది, అన్న నేను బిగ్ బాస్ పోతానా, నన్ను ఎట్లనేసి బిగ్ బాస్ పంపిరన్నా, అన్న ఈ వీడియో నాగార్జున గారి దగ్గర పంపిరన్నా, ఇవన్నీ ఇట్లా వీడియోలు చేస్తూ ఉంటారు. ఒకరు పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు, ఒకరేమో ఆల్ ఇండియా రవి ఈడ నెత్తి మీద బిగ్ బాస్ 9 అని రాసుకొని, అన్న నన్ను బిగ్ బాస్ పంపిరన్న, వాడు ఊరుకుంటూ చేస్తాడు, వాడు డ్రైవింగ్ చేసుకుంటా, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అంటే అడుక్కుంటూ ఉంటారు, బెగ్గింగ్ సిస్టమ్. ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒకరు అతని పేరు వద్దు కానీ ఒకరు చేయబట్టికి అన్న నన్ను బిగ్ బాస్ పంపిరన్న అని రోల్ మోడల్గా తయారైన ఆయనను చూసి ప్రతి ఒక్కరు అన్న నన్ను బిగ్ బాస్ పంపిరన్న, అన్న నన్ను బిగ్ బాస్ పంపిరన్న, అలాంటి వాళ్ళని కూడా
ఈ అగ్ని పరీక్షలు తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు అంటే, అన్నా నేను బిగ్ బాస్ పంపిరన్నా బిగ్ బాస్ పంపిరని అడుక్కుంటున్నారు కదా, మీ కంటెంట్ ఏందో చూపిరి, అసలు బిగ్ బాస్కి ఎందుకు రావాలనుకుంటున్నారు అది కూడా చూపిరి అనేసి బిగ్ బాస్ అగ్ని పరీక్షల 45 మందిలో వీళ్ళు కూడా ఉన్నారు. అంటే నేను పోవాలి బిగ్ బాస్, నేను పోవాలని అనుకునే వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు అగ్ని పరీక్షల. అయితే ఈ జడ్జిలు ఏం చేస్తున్నారు అంటే, అట్లా వీడియోలు తీసి నేను పోవాలనుకునే వాళ్ళు, ఓకే నువ్వు బిగ్ బాస్ పోవాలనుకుంటున్నావు కదా, దేని గురించి పోవాలనుకుంటున్నావు అనేసి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం రిప్లై ఇవ్వలేదు, ఎలాంటి కంటెంట్ ఇవ్వలేదు. అందుకు అలాంటి వారిని కూడా కొంతమందిని రిజెక్ట్ చేసారు జడ్జిలు. అంటే బిగ్ బాస్కి పోవాలని నువ్వు అడుక్కున్నాడు కాదు, నువ్వు వీడియోలు చేయి, నీ కంటెంట్ బాగుందనుకో బిగ్ బాసే మీకు అప్రోచ్ అవుతారు కదా, మీరు అడుక్కున్నాడు ఎందుకు బిగ్ బాస్ పోవాలని అనేసి ముగ్గురు జడ్జిలు అలాంటి కంటెస్టెంట్లను కొంతమంది అంటే 90% కొంతమందిని రిజెక్ట్ చేసేసారు. అట్లా కొంతమంది ఇప్పుడు సిద్దిపేట మోడల్ ఆయన కూడా పోవాలనుకున్నాడు. చాలామంది ఉన్నారు. నర్సయ్య, కేతమ్మ అని ఒక ఆమె ఉన్నది. కేతమ్మ మనం ఇంతకుముందుకు ఎప్పుడు చూసినామంటే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు చేసిన మంచి పనులు, సంక్షేమ పథకాలు వాళ్ళ గురించి చెప్తా ఉంటే న్యూస్లో వైరల్ అయిపోయింది ఆమె కేతమ్మ. ఆమె కూడా రిజెక్ట్ అయిపోయింది. అంటే అంత ఏజ్ అంత టాస్క్లు ఏం ఆడలేదు, ఆమె కూడా రిజెక్ట్ అయింది. ఇట్లా చాలామంది నేను పోవాలని ఆతృతతోని ఉన్నవాళ్ళు. ఇప్పుడు కొంతమంది అన్నపూర్ణ స్టూడియో ముందు మినిమం డిగ్రీ ఉంటే అర్థమవుతుంది అని ఒక టైటిల్తోని మదన కామరాజు ఆయన కూడా వచ్చిండు, ఆయన కూడా రిజెక్ట్ అయిపోయాడు. చాలామంది ఉన్నారు ఇట్లా. చాలామంది ఇట్లా మేము బిగ్ బాస్ పోవాలి అని అడుక్కునే వాళ్ళు, అంటే పోవాలి బెగ్గింగ్ సిస్టమ్ చేసేవాళ్ళు, వాళ్ళంతా రిజెక్ట్ అయ్యారు చాలామంది. అంటే 45 మంది నుంచి 15 మంది మెయిన్ అగ్ని పరీక్షల కంటెస్టెంట్. అయితే బిగ్ బాస్ టీం వాళ్ళు ఎట్లా చేస్తారు అంటే, ఈ 15 మందిని కొన్ని గ్రూపులు లెక్క చేస్తారు. గ్రూపులు లెక్క పెట్టి టాస్క్లు ఆడుడు, గేమ్లు పెట్టుడు, కొన్ని స్ట్రెంత్ గేమ్స్ ఆడుడు. ఇప్పుడు కొన్ని వీడియోలు శిల్పా శెట్టి ఉంది, శిల్పా శెట్టి జిమ్స్ చేసుడు, ఫింగర్ మీద డిప్స్ కొట్టుడు. నర్సయ్య న్యూస్ ఛానల్లో నర్సయ్య కొద్దిగా ఓల్డ్ ఏజ్ వేషం వేసుకుని ఆయనే యాంగర్స్ పట్టుకొని ఆడు స్ట్రెంత్ ఏందో తెలుసుడు, నీ బాడీ ఏందో తెలుసుడు, నీ టాకింగ్ పవర్ ఏందో తెలుసుడు. ఇట్లా కొన్ని టాస్కులు గ్రూప్ వైజ్గా పెడతా ఉంటారు. అంటే 2 రోజులు షూట్ చేసి ఒకరోజు గ్యాప్ ఇస్తారు, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి రావచ్చు. అయితే ఆ 2 రోజుల తర్వాత మళ్ళీ ఆ గ్రూప్లు అనేది మొత్తం కలుపుతారు, అక్కడ ఇక్కడ మళ్ళీ మిక్స్ చేస్తారు వాళ్ళను. అట్లా బిగ్ బాస్ టీం వాళ్ళు వాళ్ళని అగ్ని పరీక్షలు కూడా టాస్కులు అట్లా ఆడిపిస్తున్నారు. ఆ గ్రూప్ల వారిని కూడా ఒక గ్రూప్ లేకుండా అందరినీ వాళ్ళని కలిపి గేమ్ ఆడు, అట్లా ఎవరితో ఎట్లా మాట్లాడు, ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. అయితే మనం ఫస్ట్ అనుకున్నట్టు బిగ్ బాస్ వాయిస్ మారుతుంది అని మనం ఫస్ట్ స్టార్టింగ్ అనుకున్నాం కదా. అయితే బిగ్ బాస్ వాయిస్ మాత్రమే మారుతుంది. అంటే బిగ్ బాస్ వాయిస్ అనేది ఒక పర్సన్ చెప్తాడు. ఆ పర్సన్కు బిగ్ బాస్ టీం వాళ్ళు ఒక స్క్రిప్ట్ ఇస్తారు. స్క్రిప్ట్ ఇచ్చి ఇట్లా చెప్పాలి, ఇలా చెప్పాలని స్క్రిప్ట్ ఇస్తారు. అంతే తప్ప బిగ్ బాస్ క్యాండిడేట్ మారుతున్నాడు అంటే, క్యాండిడేట్ మారడానికి రీజన్ ఏంటి అంటే ఆయనకు కొన్ని సిచ్యువేషన్లు బాగాలేకపోవచ్చు, ఆయన ఆరోగ్యం బాగాలేకపోవచ్చు. అంతే తప్ప బిగ్ బాస్ స్క్రిప్టే, బిగ్ బాస్ వాయిసే. అంటే వాయిస్ చెప్పే పర్సన్ మారుతాడు. అంటే ఇప్పుడు కొంత బిగ్ బాస్ పర్సను డైరెక్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత మానేసిననుకో బిగ్ బాస్ మొత్తం అదే అయిపోతాడు. అందుకే ముందుగానే ప్లాన్ చేసుకొని వేరే పర్సన్ను చేంజ్ చేసింది. అందుకే బిగ్ బాస్ వాయిస్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది. అయితే ప్రోమోలో కూడా నవదీప్ను పిలుస్తారు బిగ్ బాస్, ఆ వాయిస్ కాదు ఇంకో వాయిస్ ఉన్నది, అది బిగ్ బాస్నే రివీల్ అవుతుంది. బయట ఎక్కడ బిగ్ బాస్ వాయిస్ వినిపించదు. వాయిస్ అయితే చేంజ్ అవుతుంది బిగ్ బాస్ 9లో. అయితే ఈ బిగ్ బాస్ రూమ్స్ కూడా ఎట్లా ఉండబోతుందంటే, మనకు 9 గ్రహాలు ఉంటాయి కదా, 9 గ్రహాలలో ఒక ఫ్లోటోన్ అయితే మనకు ఇప్పుడు వినిపిస్తలేదు. అయితే 9 గ్రహాలలో 8 గ్రహాలు, అంటే ఇక్కడ 4 గ్రహాలు ఇక్కడ 4 గ్రహాలు పెట్టి సూర్యుడిని మధ్యలో పెడతారు. అంటే ఇక్కడ 4 రూమ్లు ఇక్కడ 4 రూమ్లు పెట్టి మధ్యలో ఒక రూమ్ క్రియేట్ చేస్తారు. అంటే 9 రూమ్లు అయితే పెడుతున్నారు. అయితే మనకు గ్రహాలు 8 ఉన్నట్టు బుధుడు, గురుడు, శుక్రుడు, అంగాకరుడు, శని, భూమి,
రాహు కేతు ఇట్లా 8 గ్రహాలు ఉన్నట్టు 8 రూములు పెట్టి మధ్యలో సూర్యుని పెడతారు. అయితే ఈ సూర్యుడు మధ్యలో ఈ సూర్యుడు ఉంటాడు కదా, ఈ సూర్యుడే ఆ 8 మంది గ్రహాలు అంటే 8 మంది రూమ్లో ఉన్న వారిని కమాండ్ చేస్తుండాలి. అట్లా ప్లాన్ చేస్తారు. ఇక్కడ 4 రూమ్లు, ఇక్కడ 4 రూమ్లు, మధ్యలో సూర్యుడు అంటే ఇక్కడ ఒక రూము. ఈ మధ్యలో ఉన్న రూమ్ వాళ్ళే ఈ 8 మంది రూమ్ల వాళ్ళను కమాండ్ చేస్తుండాలి. అట్లా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి బిగ్ బాస్ 9లో రూమ్లో అయితే నిజంగా అల్టిమేట్ ఉండబోతున్నది ప్లాన్ బిగ్ బాస్ హౌస్ మొత్తం. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి అసలు కామన్వెల్త్కు ప్లస్ పాయింట్ ఏంది అని మనం స్టార్టింగ్ చెప్పినాం కదా. కామన్వెల్త్ ప్లస్ పాయింట్ ఏంది, సెలబ్రిటీలకు మైనస్ పాయింట్ ఏందని. అయితే కామన్వెల్త్కు ప్లస్ పాయింట్ ఏంది అంటే బిగ్ బాస్ 9 స్టార్ట్ కాకముందే కామన్వెల్త్కు ఓటింగ్ సిస్టమ్ అనేది ఇస్తున్నారు బిగ్ బాస్ వాళ్ళు. అంటే జనాలకు ముందే వాళ్ళు ఏందో పరిచయం అవుతున్నారు, అర్థమవుతుంది కదా. ఓటింగ్ సిస్టమ్ అనేది వాళ్ళ ముందే స్టార్ట్ అవుతున్నది, వాళ్ళ ఫేస్ జనాలకు ముందుగానే రివీల్ అవుతున్నది. కాబట్టి వీళ్ళకి ప్లస్ పాయింటే. అంటే ఓటింగ్ల ద్వారానే వాళ్ళు బిగ్ బాస్ మెయిన్ కంటెస్టెంట్లో పోతారు. కాబట్టి ఇప్పుడు ఓట్లు వేసే జనాలకి ఏంటంటే ఆ ఫేస్ ఆల్రెడీ తెలిసిపోతుంది మనకు. వాళ్ళకి ఫేస్ తెలుస్తుంది, వాళ్ళు ఎట్లా మాట్లాడేది తెలుస్తుంది, వాళ్ళ గేమ్స్ ఎట్లా ఆడేది తెలుస్తుంది, టాస్క్లు ఎట్లా ఆడేది తెలుస్తుంది, వాళ్ళ బిహేవియర్ ఏందో తెలుస్తుంది జనాలకు ముందుగానే. అంటే ఇప్పుడు సెప్టెంబర్ 7కు బిగ్ బాస్ 9 స్టార్ట్ అయితే 22 నుంచే టెలికాస్ట్ అవుతుంది కదా బిగ్ బాస్ అగ్నిపరీక్ష. వాళ్ళ మెంటాలిటీ ఏంది, వాళ్ళ క్యారెక్టర్ ఏంది, ఇవన్నీ జనాలు ఆల్రెడీ అప్పుడే చూసుంటారు. కాబట్టి వీళ్ళకి ప్లస్ పాయింట్ అగ్నిపరీక్ష వారికి. వీళ్ళకి ఆల్రెడీ ఫేస్ చూస్తారు కాబట్టి ఓకే అరే వీడే గారా ఇటు బాగా ఆడుతున్నాడు, అరే ఈమె గారా ఈమె మంచిగా ఆడుతుంది, ఈమె కోటేద్దాం అనేసి వీళ్ళ ఫేస్ ఆల్రెడీ మనకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు సెలబ్రిటీలది కొంతమంది తెలియదు, కొత్త ఉంటుంది, వీళ్ళ గేమ్ ఏదో మనకు అర్థం కాదు. అట్లా ఇప్పుడు కొంతమంది సపోజ్ అవన్నీ ఎందుకు బిగ్ బాస్ రివ్యూ ఇచ్చేటోళ్ళు కూడా కొంతమంది సడన్గా గుర్తురాదు. కానీ వీళ్ళు ఆల్రెడీ ముందు నుంచే ఉంటారు కాబట్టి వీళ్ళ ఫేస్ అందరికి గుర్తుంటుంది. అందరూ వీళ్ళు జనాలు వీళ్ళ ఆట చూడడానికి ఇష్టపడతారు, వీళ్ళకి ఓటు వేయడానికి ఇష్టపడతారు. అంటే కామన్ మ్యాన్లు ఓటింగ్ ద్వారా బిగ్ బాస్ కంటెస్టెంట్లో పోతారు, సెలబ్రిటీలు ఏమో 0 ఓటింగ్తోనే బిగ్ బాస్ హౌస్లో పోతారు. అది వీళ్ళకి ప్లస్, వీళ్ళకి మైనస్. అంటే సెలబ్రిటీలకు మైనస్, కామన్ మ్యాన్లకు ప్లస్. అయితే ఇది అంతా ఇట్లా చెప్పినా కదా, ఇప్పుడు ఓటింగ్ ద్వారా కామన్ మ్యాన్లు పోతారు, 0 ఓటింగ్తో సెలబ్రిటీలు పోతారు. అందుకు వీళ్ళకి ప్లస్, వీళ్ళకి మైనస్. ఓకేనా. అయితే వీళ్ళ ఏంటి అంటే సెలబ్రిటీలు హౌస్లోకి పోయిన తర్వాత కొన్ని చేంజెస్ అయితే బిగ్ బాస్ చేస్తుండవచ్చు. ఎందుకంటే కామన్ మ్యాన్లకు పని చేయించకుండా సెలబ్రిటీలే పని చేయించను, లేకుంటే కామన్ మ్యాన్లే బిగ్ బాస్ హౌస్లో కుకింగ్ కానీ వాషింగ్ క్లీనింగ్ ఇట్లా చేపిస్తారా, ఏదో ఒకటి చేంజెస్ అయితే పెడతారు. అందుకే బిగ్ బాస్ కామన్ మ్యాన్ 9 మెంబర్స్, సెలబ్రిటీ 9 మెంబర్స్, 18 మెంబర్స్ తీసుకొని గేమ్ అయితే ఆడిపించే ప్లాన్ అయితే బిగ్ బాస్ 9 టీం అయితే ఈసారి ప్లాన్ చేస్తున్నారు. అయితే బిగ్ బాస్ 9లో సెలబ్రిటీలు ఎవరు వెళ్తున్నారు అంటే ఫస్ట్ టైం ఇన్ బిగ్ బాస్ హిస్టరీనే సెలబ్రిటీలు ఆలోచిస్తున్నారు బిగ్ బాస్ వాళ్ళంటే. అంతా అయిపోయింది కామన్ మ్యాన్లకు. అంటే కామన్ మ్యాన్ సెలెక్షన్నే ఇంత ఒక షో పెట్టి, ఇంత ఒక వీడియో సైట్ పెట్టి 18,000 20,000 వీడియోలకు వెళ్ళి 100 మందిని తీసుకోవడం, 100 మంది నుంచి 45 మందిని తీసుకోవడం, 45 నుంచి ఒక అగ్నిపరీక్ష షో పెట్టి అక్కడ నుంచి ఓటింగ్ ద్వారా కామన్ మ్యాన్లను సెలెక్ట్ చేసుడు, ఇవంతా ప్రాసెస్ చూస్తే సెలబ్రిటీలే భయపడుతున్నారు వెళ్ళన్నా వద్దా అని. అసలు సెలబ్రిటీలు కొంతమంది 100% కూడా ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా సెలబ్రిటీలు కన్ఫర్మ్ కాలే బిగ్ బాస్కు. అంటే ఆలోచిస్తారు పోవాలన్నా వద్దా కామన్ మ్యాన్. ఎందుకంటే కామన్ మ్యాన్ కోటలు వచ్చేవాళ్ళు కొద్దిగా సింపతి గేమ్ ఆడతారు అని ఇంతకుముందు చూసిన షోలు చూస్తే సింపతి గేమ్ ఆడతారు, వాళ్ళ ప్లానింగ్ వేరే ఉంటుంది అది అని అనుకుంటారు. అందుకు చాలామంది సెలబ్రిటీలు కూడా వెనకడుగు వేస్తున్నారు పోవాలంటే. అయితే కొంతమంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి సెలబ్రిటీలే కూడా. అయితే వాళ్ళ ఎవరు అంటే జబర్దస్త్ ఇమాన్యుయల్ కూడా 100%. నేను చెప్పే ఎవరైనా సెలబ్రిటీల పేర్లు ఉన్నాయి అవి 100% కన్ఫర్మ్ కాదు బిగ్ బాస్ 9లోకి పోయేది. జబర్దస్త్ ఇమాన్యుయల్ ఇతను ఒక 80%, ఇంకోటి ప్రియాంక జైన్ వాళ్ళ
వుడ్ బి శివ, అతను కావ్య, ఆ, తేజస్వి గౌడ, కొన్ని పేర్లు ఉన్నాయి. కొన్ని ఆ పేర్లు కన్ఫర్మ్ అంటే 100% పోయేది వారు అయితే కాదు, వాళ్ళకు కూడా ఇంకా కన్ఫర్మ్ చెప్పలేదు. అంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు పోవాలనా వద్దా అనేసి. కానీ ఈ వీళ్ళైతే కొద్దిగా ముందు అంటే 80-90% పోయే ఛాన్స్ ఉన్నది, 100% అయితే కాలేదు. అయితే నిన్న జరిగిన ప్రోమోలో ఏంటి అంటే, ప్రోమో రివీల్ కాగానే ముగ్గురు గ్రాండ్ మాస్టర్లు వచ్చేసారు. నవదీప్, అభిజిత్, బిందు మాధవి గారు వచ్చారు. శ్రీముఖి అయితే హోస్ట్గా ఉంటుంది. ఆ హోస్ట్గా రాగానే ఒకరితోని గ్లాస్ బాటిల్తో కొట్టించుకొని సెలబ్రిటీల కంటెస్టెంట్గా పోవాలంటే చాలా రిస్క్ ఉంటుంది, చాలా గుండె ధైర్యం కావాలి, చాలా టాస్క్లు ఆడాలి, అవి ఇవన్నీ ఒక డైలాగ్ చెప్తుంది. అందులో చాలామంది తేజ సజ్జ కూడా వస్తారు. కమ్ టు అగ్నిపక్ష షో స్టార్ట్ అని ఆయన చెప్తాడు. అయితే ఆ ప్రోమోలో కొంతమంది ఫేస్లు అయితే కనిపించినాయి. ఆ ఫేస్లు నేను రాసుకున్నా. రాగానే శ్రీతేజ సాంగ్ పాడతాడు. నేను ఇంతకుముందుకు ఒక వీడియోలో కూడా చెప్పిన, శ్రీతేజకు మంచి స్టేజ్ ఇది, మంచిగా పాటలు పాడుకోనికి. అంటే కొద్దిగా అంత జనాలకు తెలియని మనిషి కాబట్టి, సింగరు మంచి స్టేజ్, అంటే కోట్ల మంది చూస్తారు కాబట్టి బిగ్ బాస్ మంచి స్టేజ్ అయినా కన్ఫర్మ్ కంటెంట్ అయితే మాత్రం అతను ఆల్ ఇండియా అందగాడు. ఇంతకుముందు చెప్పినా కదా, నెత్తి మీద ఇట్లా బిగ్ బాస్ 9 పెట్టి అన్న నేను బిగ్ బాస్ పంపిరన్న ఆయనే ఫేసులు కనిపించిందే చెప్తున్నా. వీళ్ళు కన్ఫర్మ్ కంటెస్ట్ కాదు. కన్ఫర్మ్ ఎవరైనరో ఈ అగ్ని పరీక్షల కన్ఫర్మ్ అయిన టాప్ 5 కంటెస్టెంట్లు కూడా నేను చెప్తా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షకీబ్ అంటేనే చాలా రేర్. ఆయన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా కాదు. దమ్ము శ్రీజ కనిపిస్తుంది. నర్సన్న ఇంతకుముందుకు మన తిన్మర్ మల్లన్న ఏషంలో ఓల్డ్ ఏజ్ ఏషంలో వేసి ఒక న్యూస్ ఛానల్లో చేస్తున్నాడు. నర్సన్న అంటే ఆయనే. ప్రియా శెట్టి ఈమె కన్ఫర్మ్ కంటెస్టెంట్. ప్రియా శెట్టి మళ్ళీ చెప్తా టాప్ 5 కంటెస్టెంట్ ప్రియా శెట్టి. మళ్ళీ సిద్దిపేట మోడల్ ఇట్లా ఒకటి జననం అంటే రన్నింగ్ చేస్తున్నట్టు ఒక ప్రోమో వచ్చింది. తర్వాత కేతమ్మ బోనాలు ఎత్తుకుంటూ వచ్చింది. ఆమె ఓల్డ్ ఏజ్ చెప్పిన కదా. అయితే తర్వాత వచ్చేసి 45 మంది రా రెబల్స్ అనేసి ఒక స్క్రీన్ పైన ఒక ప్రోమో రిలీజ్ అయిపోయింది. ఓకేనా. అయితే దాని ద్వారా కొంతమంది నర్సన్న ఇట్లా యాంగ్లర్ వేసుకొని టాస్క్ చేస్తున్నాడు. టెడ్డీ బేర్తో ఒక అతను వచ్చిండు. నెక్స్ట్ వచ్చి మార్నింగ్ లేవగానే ఏం చేస్తారు లేడీస్ హౌస్లో అంటే, ఒకరు కంటెస్టెంట్ అనసూయ రత్నం చేశారు. కేతమ్మ బోనాలు ఎత్తుకున్నది అట్లా చేసింది. మాస్క్ మ్యాన్ గురించి మనం ఇంతకుముందుకు చెప్పినాం. ఆయన పేరు హరీష్. మాస్క్ తీ అంటే అసలే తీయడు, ఒక టాస్క్లో తీస్తాడు మాస్క్ అనేది. అతను ఆమెకు మన బిందు మాధవ్ గారు కూడా సీరియస్ అవుతుంది ఆయన పైన ఏదో విషయంలో. నువ్వు పాలు ఆ మాస్క్ మీద ఏమంటారంటే, నేను పాలు నీళ్ళు అని ఏదో డైలాగ్ చెప్తుంటే బిందు మాధవ్ నువ్వు పాలు కాదు నీళ్ళు కాదు నువ్వు ఒక విషం అని చెప్తాడు. విషం అని చెప్పగానే మనం సీరియల్ సౌండ్ ఎట్లా వస్తే ఉఫ్ ఇట్లా అనుకుంటా అస్సలు ప్రోమో వచ్చింది. తర్వాత ఉత్తర్ ప్రశాంత్ అన్న నువ్వు ఎలిమినేట్ చేయకూరన్నా, అంటే రెడ్ ట్యాక్ ఇవ్వకూరన్నా అది అనేసి దండం పెట్టుకుంటున్నాడు. తర్వాత జనిత్ కనిపించుండు. తర్వాత ప్రసన్న కుమార్ గురించి మీ అందరికి తెలిసింది. ఆయన ఒక రికార్డు మెడల్స్ వచ్చినాయి, లింక్ ఆఫ్ మెడల్స్ వచ్చినాయి. అతను రాగానే ఫస్ట్ అన్న సారు అన్నను ఏదో అంటాడు. అన్న నేను ఫోటోగ్రాఫరు, నేను యూట్యూబరు, నేను ట్రావెలరు అనేసి ఒక పాయింట్ లేపు చూస్తాడు. ఒకే లెగ్ ఉంటుంది, ఒక లెగ్ ఉండదు. కానీ ఆయన సింపతి గేమ్ అయితే చూపించలేదు. అని అన్నిట్లలో ప్రతి దాంట్లో పాల్గొన్నాడు. అంటే ఒక లెగ్ లేకున్నా కానీ ప్రతి టాస్క్లో ప్రతి గేమ్లో మంచి అది గ్రూప్ డిస్కషన్లో మంచిగా చేసిండు. అన్నిటితో మంచిగా ఆడుతున్నాడు. కాబట్టి ఆయన 100% కన్ఫర్మ్ అయ్యే క్యాండిడేట్. అంటే నాకు కాలు లేదు కదా సింపతి గేమ్ చూపించుకోవాలని ఆయన లేదు. ఓకే. అయితే అసలు ఇంతమందిలో టాప్ 5 ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ 45 మందిలో ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు అంటే, మోస్ట్లీ ఒక 9 మందిని అయితే బిగ్ బాస్ 9 కంటెస్టెంట్కి అయితే పంపిస్తారు. అయితే ఈ 9 మంది ప్రాసెస్ ఏంటంటే 5గురిని ఓటింగ్ ద్వారా పంపిస్తారు.
నలుగురిని జడ్జిలు సెలెక్ట్ చేస్తారని అయితే ఒక టాక్ అయితే వస్తుంది. అంటే కామన్ మ్యాన్ 9 మంది, సెలబ్రిటీలు 9 మంది, అంటే ఓవరాల్గా 18 మందితోని ఈ షోకి అయితే పంపిస్తారు అనేసి టాక్ అయితే వస్తున్నది. ఒకటి ప్రోమోలో శ్వేతా శెట్టి, మీ అందరికి తెలిసిందే, ఫింగర్స్ మీద డిప్స్ కొడుతుంది ఆమె. ప్రోమో స్టార్ట్ కాగానే ఫింగర్స్ మీద డిప్స్ కొడుతుంది. అయితే బిగ్ బాస్ వాళ్ళు డైరెక్ట్ ఈ కామన్ కంటెస్టెంట్లకు చెప్పేస్తున్నారు, ఎవరైతే టాప్ 5లో ఫైనల్ కంటెస్టెంట్లు ఎవరైతే సెలెక్ట్ అవుతున్నారో అనేసి వాళ్ళకి తెలిసిందో వాళ్ళకి డైరెక్ట్ చెప్పేస్తున్నారు. ఏమని, నువ్వు ఆర్మీ ఫామ్ చేసుకో, అంటే నువ్వు ఒక టీం సెట్ చేసుకో, ఆల్రెడీ నువ్వు కంటెస్టెంట్ అవుతున్నావు అంటే ఆల్మోస్ట్ అందరికీ చెప్పేస్తున్నారు. మీరు టీం సెలెక్ట్ చేసుకోండి, మీ జనాలను రెడీ చేసుకోండి, నువ్వు ఆల్రెడీ బిగ్ బాస్ 9 కంటెస్టెంట్లకు పోతున్నావు అనేసి శ్వేతా చెట్టు అయితే చెప్తున్నది. నువ్వేంది అంటే, నేను నవదీప్, నేను పెళ్ళి చేసుకోను అని ఒక ప్రోమో వచ్చింది, నేను చూసే ఉంటాను. అయితే బిగ్ బాస్ వాళ్ళు ఆల్రెడీ చెప్పేస్తున్నారు, మీరు ఆర్మీ రెడీ చేసుకోండి, మీ టీం రెడీ చేసుకోండి అనేసి చెప్పేస్తున్నారు. తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ ఇంతకుముందు చెప్పినట్టు ఆయన స్టార్టింగ్ హల్చల్ చేసిండు, కానీ ఇప్పుడు ఎలాంటి కంటెంట్ లేదు, అంత లూజ్ వ్యవస్థ ఉంది అనేది. ఆయనే సెలెక్ట్ అవ్వడం చాలా కష్టం. అంటే నిజానికి కూడా ఆయన మాస్క్ ఇంటర్వ్యూలో తీయలేదు, వీడియో పంపించినప్పుడు కూడా మాస్క్తోనే పంపించిండు, ఇంటర్వ్యూలో మాస్క్ తీయలేదు, గ్రూప్ డిస్కషన్లో మాస్క్ తీయలేదు, అగ్ని పరీక్ష ఒక టాస్క్లో తప్ప ఎప్పుడు మాస్క్ తీయలే ఆయన. మాస్క్ మ్యాన్, అతని పేరు హరీష్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ప్రియా శెట్టి, ఈమె కూడా 100% టాప్ 5లా ఉండబోతుంది, టాప్ 5 టాప్ 6లా ఈమె కూడా బిగ్ బాస్ 9 కామన్ మ్యాన్ కంటెస్టెంట్లు అయితే పోబోతుంది. అయితే నవదీప్, ఒక శ్రీముఖి గారు అడుగుతారు, నవదీప్ గారికి ఓకేనా అంటే, దేనికి ఓకే అని ఒక ప్రోమో వచ్చింది. ఓకే, రెడీ అంటే దేనికి రెడీ అని ఒక ప్రోమోని అయితే వచ్చింది శిల్పా శెట్టి. ఇంకోటి దమ్ము శ్రీజ కూడా, ఈమె కూడా ఓకే, మంచిగా ఆడుతున్నారు. ఈ ఆల్మోస్ట్ ఈ బిగ్ బాస్ 9 కామన్ మ్యాన్ కంటెస్టెంట్ల ఈ లేడీసే, అమ్మాయిలే బాగా ముందున్నారు, గేమ్స్ టాస్క్లు ఆడుతున్నారు. నెక్స్ట్ ఇంకోటి ప్రసన్న కుమార్, ఇంతకుముందు చెప్పినట్టు హ్యాండిక్యాప్డ్ అయినే ప్రసన్న కుమారు మంచిగా ఆడుతున్నాడు, టాస్క్లు ఆడుతున్నాడు. ఇట్లా ఒక లెగ్గు లేదు కదా, సింపతితో ఆడదాము అనేసి సింపతి గేమ్ ఎక్కడ చూపించలేదు, చాలా బాగా ఆడుతున్నారు. నెక్స్ట్ ఇంకోటి దాలియా, జిమ్ కోచ్ ఉన్నది కదా, ఆమె కూడా బాగా ఆడుతుంది. ఆల్మోస్ట్ మనం చూస్తుంటే ఈ లేడీసే ముందు వస్తున్నారు. ఇంతమందిలా మనం లేడీసే టాప్ 6 టాప్ 7లో ఉంటున్నారు. ఇంతమందిలా చూద్దాం వీళ్ళు టాప్ 5కి ఎవరు పోతున్నారో, ఆ 5 మెంబర్ కంటెస్టెంట్ ఎవరో. అయితే 3 జడ్జిలు మాత్రం నిజానికి కూడా అల్టిమేట్ సెలెక్షన్ చేస్తున్నారు ఈ కామన్ మ్యాన్లను. అంటే వాళ్ళు అంటే జెన్యున్గా ఆడాలి, జెన్యున్గా టాస్క్లు, జెన్యున్గా మాట్లాడు, ఫిట్నెస్ ఉండాలి, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు 3. ఎలాంటి మిస్టేక్లు ఉన్నా కానీ రెడ్ ట్యాగ్ చూపిస్తున్నారు, అవుట్. ఇంకా యావరేజ్ ఉంటే యావరేజు, గ్రీన్ ఉంటే గ్రీను సెలెక్ట్, ఇట్లా చూపిస్తున్నారు. డైరెక్ట్ వాళ్ళకి ఎలాంటి నచ్చకున్నా డైరెక్ట్ రెడ్ ట్యాగ్ తీసేసి అవుట్ చేసేస్తున్నారు. అయితే ఈ అగ్నిపరీక్ష షూటింగ్ ఎప్పుడు లాస్ట్ అంటే ఆగస్టు 19కి ఈ అగ్నిపరీక్ష షూటింగ్ అయితే కంప్లీట్ కాబోతున్నది. ఆగస్టు 22 నుంచి జియో హాట్స్టార్లో టెలికాస్ట్ అవుతుంది. ఓకే, ఈ జియో హాట్స్టార్లో ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 5 వరకు ఈ టెలికాస్ట్ అనేది జరుగుతున్నది అగ్నిపరీక్ష. దాని ద్వారా ఓటింగ్ సిస్టమ్ ద్వారా కూడా కామన్ మ్యాన్లను సెలెక్ట్ చేసి మెయిన్ కంటెస్టెంట్ బిగ్ బాస్ 9 మెయిన్ కంటెస్టెంట్కి పంపించడానికి జనాల ఓటింగ్ ద్వారానే బిగ్ బాస్ 9 కంటెస్టెంట్లకు అయితే పంపించడం జరుగుతుంది. ఈ ముచ్చట బిందు మాధవ్ గారు కూడా ఒకసారి చెప్తారు, మీరు జనాలను జనాల మనసులను దోచుకోవాలి అనేసి. అంటే ఇండైరెక్ట్గా మీరు జనాలను క్యాప్చర్ చేయాలి, జనాలు నచ్చితే మీరు కంటెస్టెంట్గా పోతారు అని ఇండైరెక్ట్గా అక్కడున్న అగ్నిపరీక్షలో పాల్గొన్న కంటెస్ట్ అందరికీ చెప్తుంది. అయితే చాలామందికి కొద్దిగా డౌట్ వస్తుంది, ఎందుకంటే అసలు సెలబ్రిటీలకు ఈ బిగ్ బాస్ 9లా కొద్దిగా రెమ్యునరేషన్ తీసుకొని రెమ్యునరేషన్ ఇచ్చి వాళ్ళని తీసుకుంటారు కదా, మరి కామన్ మ్యాన్లకు రెమ్యునరేషన్ ఇవ్వరా? వాళ్ళని బిగ్ బాస్ 9లకు డైరెక్ట్ ఎట్లా తీసుకుంటారా? వాళ్ళకు రెమ్యునరేషన్ ఎంతో కొంత ఫిక్స్ చేస్తారా? అంటే 100% కామన్ మ్యాన్లకు కూడా
రెమ్యునరేషన్ ఇచ్చే వాళ్ళని లోపలికైతే తీసుకుంటారు. అంటే బిగ్ బాస్లో ఎప్పుడైనా మీకు తెలిసిందే వీక్లీ రెమ్యునరేషన్ ఉంటుంది. అంటే వారానికి ఇన్ని లక్షలు అనేసి రెమ్యునరేషన్ ఉంటుంది. సెలబ్రిటీలకు ఉంటే కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. దా ఓకే, సెలబ్రిటీలకు కొద్దిగా ఎక్కువ ఉంటుంది వారానికి అమౌంట్. కామన్ మ్యాన్లో కొద్దిగా తక్కువ ఉంటుంది. కామన్ మ్యాన్లో ఏంటంటే నేను వాంటెడ్లీ నేనే పోవాలని అనుకుంటున్నాను కాబట్టి తక్కువ ఉన్నా కాబట్టి వీళ్ళు ఆల్రెడీ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళు వెళ్తారు. కానీ కంపల్సరీ బిగ్ బాస్లో పాల్గొనే కంటెస్టెంట్లకు బిగ్ బాస్ టీం వాళ్ళకు అమౌంట్ 100% ఇస్తారు. ఎంతో కొంత రెమ్యునరేషన్, వీక్లీ రెమ్యునరేషన్ వాళ్ళకు ఫిక్స్ చేస్తారు. ఓకే, ఈసారి మాత్రం బిగ్ బాస్ 9లో మాత్రం నిజంగా అల్టిమేట్ ఉండబోతుంది. అల్టిమేట్ టీఆర్పీ వస్తుంది. అల్టిమేట్ జనాల దృష్టిలో అంటే పోయిన సీజన్ల కంటే ఈ సీజన్ కొద్దిగా భిన్నంగా ఉండబోతుంది. చాలా మంచిగా ఉండబోతుంది. కొంచెం చూడముచ్చటగా చూస్తున్న జనాలు అంటే బిగ్ బాస్ లవర్స్కు చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే బిగ్ బాస్ వాయిస్ మారుతుందని చెప్పినాము. బిగ్ బాస్ రూమ్స్ ఎలా ఉండబోతున్నాయి చెప్తున్నాము. కామన్ మ్యాన్స్కు ప్లస్ పాయింట్ ఎందుకో చెప్పినాము, సెలబ్రిటీలకు మైనస్ పాయింట్ ఎందుకో చెప్పినాము. ఇవన్నీ తెలుసుకున్నాము. ఓకే, ఇప్పుడు నీకు ఇంకా ఎలాంటి విషయం తెలుసుకోవాలన్నా కింద కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోలు కంటిన్యూగా చూడండి. మీకు మంచి రివ్యూ అప్డేట్లు ఇస్తాను. ఎవ్రీడే బిగ్ బాస్ రివ్యూ అయితే ఉండబోతుంది. బిగ్ బాస్ ఆగస్టు 22 నుంచి ఏదైతే టెలికాస్ట్ అవుతుందో అగ్నిపరీక్ష, ఆ టెలికాస్ట్ స్టార్టింగ్ నుంచి బిగ్ బాస్ ఎండ్ అయ్యే వరకు ప్రతిరోజు రివ్యూ ఉండబోతుంది. ప్రతిరోజు వీడియో ఇస్తూ ఉంటాను. ఈ వీడియోతో పాటు బిగ్ బాస్ వీడియోలతో పాటు ఇంకా వేరే వీడియోలు కూడా ఇలా మిక్స్ అయి ఉంటుంది. అన్నీ ఆదరించండి, ఎంజాయ్ చేయండి. ఎంటర్టైన్మెంట్ అయితే 100% ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కావాలి అనుకుంటే ముందుగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ అయితే కొట్టండి. లైక్ వేసుకుండా దాంట్లో మీ పైసలు ఖర్చు అయ్యేది ఏముంటుంది, ఒక లైకే కదా. ఓకే, వీడియో ఎప్పుడైతే లైక్ చేస్తారో అది కొద్ది మందికి చేరే ఛాన్స్ ఉంటుంది. నేను ప్రతి ఒక్క వీడియో చూస్తున్నాను, ఒక 100 లైక్స్ అన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నా, కానీ ఒక్క వీడియోకి కూడా రాలేదు. ఈ వీడియోకు మినిమం ఒక 100 లైక్స్ అన్నా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. బాయ్.